హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కన్యాకుమారి'. ఈ మూవీ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ విలేజ్‌లో పెరిగిన ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రేమ కథే ఈ సినిమా అనమాట. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌లో రిలీజ్ అయిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయన్నమాట. అందుకే నేను కూడా ఈ మూవీ చూశాను. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే కన్యాకుమారికి ఒక కల ఉంటదనమాట. అదేంటంటే తను బీటెక్ చదువుకొని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనేది తన డ్రీమ్. కానీ ఇంట్లో వాళ్ళు అది ఇష్టం లేక డిగ్రీలో జాయిన్ చేసి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తూ ఉంటది ప్రెజెంట్. తిరుపతికి స్కూల్ డేస్ నుంచి తన ఫాదర్ చేస్తున్న వ్యవసాయం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే తను రైతు అవ్వాలనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్‌కి తను ఏదో ఒకటి చదువుకొని ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలనుకుంటాడు వాళ్ళ ఫాదర్. కానీ తిరుపతికి రైతు అవ్వాలనే డ్రీమ్ అనమాట. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి ఎలా ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ డ్రీమ్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకున్నారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఆయన కన్యాకుమారి అండ్ తిరుపతి వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి అని ఈ మూవీలో చూపిస్తారు స్టార్టింగ్‌లోనే. ఆ సీన్స్ కూడా చూడడానికైతే బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కన్యాకుమారి అండ్ తిరుపతి ఎలా కలుస్తారు, ఎలా ప్రేమించుకున్నారు అనే సీన్స్ కూడా చూపిస్తారు. అవి కూడా బాగుంటాయి. ఈ మూవీలో కన్యాకుమారి అండ్ తిరుపతి వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ అండ్ వాళ్ళ మైండ్ సెట్ గానీ, వాళ్ళ ఎయిమ్స్ గానీ, వాళ్ళ గోల్స్ గానీ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వీళ్ళు కలిసి జీవించడానికి అసలు స్కోపే ఉండదనమాట. అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు ప్రేమించుకొని కలిసి జీవిస్తే ఎలా ఉంటదనేది కూడా ఈ మూవీలో ట్రై చేశారు. సో, కానీ ఏందంటే అది చూపించే విధానం గూడా కొంచెం రొటీన్‌గానే వెళ్తది. ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి, ఆ లవ్ స్టోరీ ఎట్లైనా ఇంక ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఇద్దరు ఒకరికొకరు లవ్ చేసుకోవాలి కాబట్టి, అది చూసే విధానం మనకు రొటీన్‌గానే అనిపిస్తది తప్ప కొత్తగా అనిపించదు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం కొంచెం బెటర్‌గానే ఉంటాయి చూడ్డానికి. వాళ్ళ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఈ సినిమా అంతా తిప్పుతాడు. కానీ ఆ సినిమాలో వచ్చే సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గా అనిపించినా కూడా చూడడానికైతే బాగానే ఉంటాయి. మరీ అంత బోరింగ్‌గా గాని అయితే, అబ్బా! ఏంటి ఇలా పెట్టారు సీన్స్ అన్నట్టుగా అయితే లేవు గానీ, మనం కొంచెం చూడదగ్గ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని సినిమాల్లో ప్రేమని చాలా గొప్పగా చూపిస్తారు. ప్రేమే ఇంకా లైఫ్. ప్రేమ తర్వాత ఇంకేమి లేదు అన్నట్టు చూపిస్తారు గానీ, కానీ ఈ మూవీలో ప్రేమతో పాటు గోల్స్ అండ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ చూపిస్తారు. వాళ్ళ ప్రేమ వదులుకున్నా కూడా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. లాస్ట్‌కి వాళ్ళ గోల్ ఎలా రీచ్ అయ్యారని కూడా ఈ మూవీలో చూపిస్తారు. అది చూడడానికి చాలా బాగుంటది. ప్రేమే కాదు, దాంతో పాటు లైఫ్‌లో బతకడానికి కూడా ఒక స్టేటస్ కావాలన్నట్టు కూడా ఈ మూవీలో చూపిస్తాడు. అవి కూడా చూడడానికి బాగుంటాయి. ఈ మూవీలో కూడా క్లైమాక్స్ బాగుంటది. క్లైమాక్స్ కూడా ఒక మంచి లవ్ అండ్ ఎమోషనల్ టచ్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ ఆర్టిస్ట్‌లోకొస్తే కన్యాకుమారికి ఆ గీత్ సైన్ చేశారు. తన క్యారెక్టర్ చాలా బాగుంటది. తన స్లాంగ్ కూడా విలేజ్ స్లాంగ్ లాగా ఉంటది. తను ఆ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో తనదే కొంచెం మెయిన్ క్యారెక్టర్ లాగా అనిపిస్తది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ టచ్ సీన్స్‌కి తను బాగా యాక్ట్ చేసింది. ఇంకా ఇందులో తిరుపతిగా శ్రీచరణ్ చేశాడు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. అండ్ తన పెర్ఫార్మన్స్ కూడా బాగుంటదన్నమాట ఈ మూవీలో. అండ్ తిని లుక్ అండ్ స్లాంగ్ కూడా విలేజ్ స్టైల్‌లోనే బాగా చూపించారు. తిని క్యారెక్టర్ కూడా బాగుంటదన్నమాట. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగుంటాయి. అండ్ ఈ మూవీ మ్యూజిక్ కూడా ఓకే లాగా అనిపిస్తది. అండ్ టెక్నికల్ కూడా ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ స్టైల్‌లో తీశారు కాబట్టి అక్కడున్న లొకేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ బ్యూటిఫుల్‌గా చూపించారు. అండ్ విలేజ్‌లో ఉన్న పొలాలు, పల్లెటూరు జనాలు అండ్ ఇల్లులు అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంటది. మీరు ఒకసారి చూడొచ్చు. మరీ అంత బోరింగ్ ఏమి అనిపించదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్ అనిపించినా కూడా ఓవరాల్‌గా బాగానే ఉంటది మూవీ. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ, బెడ్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. కంప్లీట్‌గా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.